హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. అండ్ ఇదేంటిది అని అంటే కర్వ్ ట్రేసింగ్. అండ్ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మీకు టెక్స్ట్ బుక్ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ రమ్మారెడ్డి క్లాస్ వినండి. ట్రేసింగ్ అనేది చాలా చాలా ఈజీగా చెప్తాను. అది మీకోసం. అండ్ ఈ వీడియో ఫస్ట్ గణిత్ బై రమ్మారెడ్డిలో ఉంటుంది. తర్వాత మన రమ్మారెడ్డిలో ఉంటుంది. లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్వ్ ట్రేసింగ్ దీన్నే ట్రేసింగ్ ఆఫ్ కర్వ్స్ అని అంటారు. దీనికి మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది చాలా సింపుల్. చూస్తే కొంచెం మీకు కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ అవి ఏ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, దేని తర్వాత ఏది చేయాలి అనేది నేను మీకు విత్ డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. క్లియర్గా వినండి. ఏదైనా ఒక కర్వ్ ఇస్తారు మనకి, y² = 4ax కావచ్చు, ఆర్ y = x³ కావచ్చు. అలా ఇచ్చేసి ట్రేస్ ఏ కర్వ్ అని అడుగుతారు. ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, డామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు మిస్ అవ్వకండి. చూడండి నాన్న, ఏమంటున్నారు, కర్వ్ ట్రేసింగ్లో మనం ఒక 8 రూల్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ అవి ఏంటో డిస్కస్ చేసిన తర్వాత విల్ డూ ద ప్రాబ్లం, రైట్? నాకు తెలుసు ఈ కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు దీనికి ఒక లైక్ ఇవ్వండి. మీలాగా సెర్చ్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. దట్స్ ఇట్. చూడండి బేటా, కర్వ్ ట్రేసింగ్లో మనం ఎలా చెక్ చేస్తాము, ఎలా ట్రేస్ చేస్తామంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద సిమెట్రిక్ ప్రాపర్టీ. మొత్తం 8 ప్రాపర్టీస్ ఉన్నాయండి. అందులో నేను ఫస్ట్ చెక్ చేయాల్సినటువంటి ప్రాపర్టీ ఏంటి అని అంటే సిమెట్రిక్. జస్ట్ సెకండ్. సిమెట్రిక్ ప్రాపర్టీ. మరి ఈ సిమెట్రిక్ ప్రాపర్టీని ఎలా చెక్ చేస్తాము అనేది కూడా చెప్తాను. ఏం లేదండి, సిమెట్రిక్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కన్లో అండర్ ఏబిసి మనకి ఫస్ట్కి వస్తుంది. ఏంటంట, ఇచ్చినటువంటి ద గివెన్ కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఈవెన్ పవర్స్ ఆఫ్ వై. ఎప్పుడు మనము సిమెట్రిక్ టు ఎక్స్ యాక్సిస్ అంటాం చెప్పండి? సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని ఎప్పుడు అంటామంట? ఇచ్చినటువంటి, ఇక్కడ ఏం లేదండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఏం కావాలంట, సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు ఈవెన్ పవర్స్ ఆఫ్ వై ఉన్నప్పుడు అది మనకు ఏమంటాం, సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ y² = x, y పవర్ ఎంత, ఈవెన్, రైట్? దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఆర్ y⁴ = x³, రైట్? అంటే ఈవెన్ పవర్స్ ఆఫ్ వైలో ఉన్నప్పుడు దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాం. రిమెంబర్ దట్ పాయింట్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద గివెన్ కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ ఎప్పుడంట, ఇఫ్ ఇట్ హ్యాస్ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈవెన్ పవర్స్ ఆఫ్ వై, ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. అంటే ఎలా ఉంటుంది అది, సపోజ్ x² = y³ అండ్ x⁴ = y. చూడండి, x పవర్ ఏముంది, ఈవెన్ ఉంది, 2 or 4. ఇలా ఉన్నప్పుడు మనం ఏమంటాం దాన్ని, దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అంటాము. డన్. దాని తర్వాత అండ్ సపోజ్ మేడం మరి బోత్ పవర్స్ ఈక్వల్ ఉంటే ఏం చేయాలి అంటే, ద గివెన్ కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ బోత్ యాక్సిస్ ఎప్పుడంట, ఇట్ హ్యాస్ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అలాంటి కేసు ఏంటిది మేడం అని అంటే, అదేం లేదండి, బోత్ సేమ్ ఉండాలి. అంటే బోత్ ఈవెన్ పవర్, x² = y⁴. చూడండి, x⁴ is also even and y⁴ is also even. ఆర్ x⁴ = y⁴. ఇలా both the powers are even, then we say that this is symmetric about both x and y axis. ఏమంటున్నాను నేను, ఈవెన్ పవర్స్ ఆఫ్ వై ఉంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాము, ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అంటాము. ఇఫ్ బోత్ అంటే ఏంటిది, బోత్ పవర్స్ ఈవెన్ ఉంటే దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ అండ్ వై బోత్ యాక్సిసెస్ అని చెప్తాము. దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు అన్ని చెక్ చేయాలి, ఓకేనా? చాలా ఈజీ, కొంచెం ప్రాక్టీస్ అండ్ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ విల్ చెక్ ఆరిజిన్. ఎలా చెక్ చేస్తారు మేడం ఆరిజిన్ అంటే, వెరీ సింపుల్ బెట. ఏం లేదు, ఇఫ్ యూ పుట్ x = 0, y = 0 చేస్తే, ఇఫ్ ద ఈక్వేషన్ సాటిస్ఫైస్ దట్ పాయింట్ 0, 0, దెన్ ద కర్వ్ ఈజ్ సెట్ టు బి పాసింగ్ త్రూ దట్ 0, 0 ఆరిజిన్ పాయింట్ చెప్తాం. సపోజ్ నాకు ఇప్పుడు ఇక్కడ y³ = x ఉంది నాన్న. ఇఫ్ యూ పుట్ x = 0, then you will get y is also 0. 0, 0 substitute చేస్తే both సేమ్ అవుతుందా, సాటిస్ఫై అవుతుందా? therefore satisfies the given point, origin దగ్గర సాటిస్ఫై అవుతుంది. డన్.
తర్వాత టాంజెంట్ ఎట్ ఆరిజిన్. మరి టాంజెంట్ ఎట్ ఆరిజిన్ ఎలా కనుక్కోవాలి మేడం అంటే, ఈక్వేట్ ద లోయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద కర్వ్ టు 0. ఏమంటున్నాను నేను? లోయెస్ట్ డిగ్రీ కర్వ్. జస్ట్ సెకండ్, ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇస్ ఈక్వేట్ టు 0 అంటున్నాను. లోయెస్ట్ డిగ్రీ టర్మ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏం తీసుకుందాం? పైన చెప్పింది తీసుకుందామా? చూడండి, ఐ విల్ కన్సిడర్ ఫర్ సపోజ్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏం తీసుకుంటాను? సపోజ్ ఇది తీసుకుందాం అనుకోండి, y² ఇజ్ ఈక్వల్ టు x³ తీసుకున్నా. ఈ రెండిట్లో వాట్ ఈస్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్? y² ఇస్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్. అప్పుడు నేను ఏం రాయాలి? దట్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఈక్వల్ టు 0, దెన్ యూ విల్ గెట్ y ఇజ్ ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు ఏమంటున్నాను? టాంజెంట్ ఎట్ ఆరిజిన్ ఈజ్ వాట్? y ఈక్వల్ టు 0 అంటాం. దట్స్ ఇట్. దాని తర్వాత సారీ, 8th బిట్ ఉంది ఇక్కడ, దానికి వెళ్ళకండి, తర్వాత లాస్ట్లో చెప్తాను. తర్వాత థర్డ్ క్వశ్చన్, అసంప్టోట్స్. మరి అసంప్టోట్స్ ఎలా కనుక్కుంటారంటే, వీ హ్యావ్ 2 మెథడ్స్ ఇన్ అసంప్టోట్స్. వన్ ఈజ్ అసంప్టోట్ ప్యారలల్ టు x యాక్సిస్, దెన్ అనదర్ వన్ ఈజ్ ద అసంప్టోట్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, ఈక్వేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ x టు 0. merely it should not be constant. ఏమంటున్నాను నేను? ఈక్వేట్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ x టు 0, హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ x టు 0 చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే, y² ఇజ్ ఈక్వల్ టు x మైనస్ a ఇంటూ x³ ఉంది నాన్న. ఏమంటున్నాను? అసంప్టోట్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎప్పుడవుతాయంట? హైయెస్ట్ ఏదైనా తీసుకో నువ్వు, బట్ ఈ ఎగ్జాంపుల్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ అంటే ఏంటిది? x³ హైయెస్ట్ డిగ్రీ, దాని కోఎఫిషియంట్ అంటే ఏంటిది? x మైనస్ ఏ. ఆ x మైనస్ ఏని ఈక్వేట్ టు 0 చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? మనకి x ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? a వస్తుంది. అంటే x ఇజ్ ఈక్వల్ టు a ఈజ్ ఏ అసంప్టోట్స్ అని చెప్తాం. ఓకే, ఎట్లా మేడం అని అంటే, హైయెస్ట్ డిగ్రీ ఇలా ఉన్నప్పుడు దిస్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్, దెన్ హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కాలేదంటే ఇంకొకటి తీసుకోండి. సపోజ్ x మైనస్ ఏ y³ ఇజ్ ఈక్వల్ టు x² అని ఉంది నాకు ఇక్కడ. అసంప్టోట్ ప్యారలల్ టు y యాక్సిస్ అని ఎప్పుడు అంటాము అని అంటే, ఇలా ఉన్నప్పుడు ఈక్వేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ. హైయెస్ట్ డిగ్రీ ప్యారలల్ టు x అన్నప్పుడు మీరు x హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ విల్ ఈక్వేట్ టు 0 అంటాం. ప్యారలల్ టు y అన్నప్పుడు దీని కోఎఫిషియంట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ y టర్మ్, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ టర్మ్ ఆఫ్ y గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ టు x అన్నప్పుడు, ప్యారలల్ టు x యాక్సిస్ అని అంటే హైయెస్ట్ ఈ x యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇది ఉండొచ్చు, ఇంకొక టర్మ్ కూడా ఉండొచ్చు. హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి x టర్మ్ కోఎఫిషియంట్ ని యూ హ్యావ్ టు ఈక్వేట్ టు 0, దెన్ యూ విల్ గెట్ దట్ అసంప్టోట్. ఇక్కడ ఏమంటున్నాను నేను? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ y. ఏంటిది నాకు హైయెస్ట్ డిగ్రీ? ఇక్కడ నీకు y ఇంకొకటి కూడా ఉండొచ్చు, y⁻1 ఉంది, y³. వాట్ ఈస్ అవర్ హైయెస్ట్ డిగ్రీ? y³. దాని కోఎఫిషియంట్ ఎంత? x మైనస్ ఏ. దెన్ it is equal to 0, then you will get x is equal to a is our asymptote. ఓకే, దెన్ తర్వాత పాయింట్స్ ఎలా కనుక్కుంటామంటే, పుట్ x ఈక్వల్ టు 0 యూ విల్ గెట్ y వాల్యూ, అండ్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 యూ విల్ గెట్ x వాల్యూ. ప్రాబ్లం చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇది కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇందులోనే సాల్వ్ చేద్దాం. తర్వాత రీజియన్. ఈ రీజియన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు x వాల్యూ తీసుకుంటారు కదా ఫ్రమ్ టేబుల్ సమ్ కర్వ్ నుంచి, యూ విల్ గెట్ x అండ్ y వాల్యూస్. వాటిని ప్లాట్ చేస్తే యూ విల్ గెట్ వన్ డయాగ్రామ్. ఓకే, దిస్ ఇస్ అవర్ ప్రాసెస్. తర్వాత టాంజెంట్. మనకి తెలుసు టాంజెంట్ అంటే ఏంటిది? ద డిఫరెన్షియేషన్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. dy by dx is equal to 0. ద టాంజెంట్ ఆఫ్ ద కర్వ్ అంటే dy by dx is equal to 0. ఇచ్చింది ఏదైనా కర్వ్ కావచ్చు, దానికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసి ఈక్వేట్ టు 0 చేస్తే యూ విల్ గెట్ ద టాంజెంట్. దాని తర్వాత మీకు కింద ఉన్నది కనిపిస్తుందా చూడండి ఒక్కసారి. 7 and 8 పాయింట్ డిస్కస్ చేద్దామండి. జస్ట్ సెకండ్. జస్ట్ మినిట్. 7th and 8th పాయింట్ కొంచెం కిందికి రాశాను అందుకనేసి. ఎస్, డన్, క్లియర్. ఇప్పుడు చూడండి నాన్న,
సెవెంత్ ఎయిత్ పాయింట్. సెవెంత్ ఏంటిదంటే రైజింగ్ అండ్ ఫాలింగ్ కర్వ్స్. ఈ రైజింగ్ అండ్ ఫాలింగ్ కర్వ్స్ ఎలా కనుక్కుంటాము అని అంటే ఏం లేదు నాన్న, రైజింగ్ ఫాలింగ్ కర్వ్ అంటే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ 2 టైమ్స్. ఏంటిది ఫస్ట్ సారీ ఓన్లీ డివై బై డిఎక్స్, దీని తర్వాత సెకండ్ డిఫరెన్షియేషన్, దానికి మనకి కాన్వెక్సిటీ ఇన్ఫ్లెక్షన్లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ డిఫరెన్షియేషన్ టాంజెంట్ అనుకుంటావు కదా, సో వాల్యూ వస్తుంది కదా, ఇఫ్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 దెన్ ద కర్వ్ ఈస్ రైజింగ్ అని చెప్తాము. ఇఫ్ డివై బై డిఎక్స్ అనేది లెస్ దెన్ 0 వస్తే కర్వ్ ఈస్ ఫాలింగ్, అంటే పాజిటివ్ వస్తే ద కర్వ్ ఈజ్ రైజింగ్ అంటాం, నెగిటివ్ వస్తే ద కర్వ్ ఈజ్ ఫాలింగ్ అంటాం. అండ్ ఇఫ్ దట్ డిఫరెన్షియేషన్ ఒకవేళ ఈక్వల్ టు 0 వచ్చిందనుకో ద కర్వ్ ఈజ్ నైదర్ రైజింగ్ నాట్ ఫాలింగ్ అంటాం. రిమెంబర్ దట్. తర్వాత కాన్కేవిటీ అండ్ కాన్వెక్సిటీ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. మన కాన్కేవిటీ అంటే ఏంటి మేడం అంటే మీకు డివై బై డిఎక్స్ వస్తుంది కదా, దాన్ని డబుల్ డెరివేటివ్ చేయండి. ఒకవేళ దట్ వాల్యూ గ్రేటర్ దెన్ అయినప్పుడు అదేంటంటే కాన్కేవ్ అప్వర్డ్స్. కాన్కేవ్ ఎలా ఉంటుంది, అప్వర్డ్స్ లేదా ఈ డైరెక్షన్. ఓకే, అండ్ కాన్వెక్స్ డౌన్వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ లెస్ దెన్ అయినప్పుడు కాన్కేవ్ అనేది డౌన్వర్డ్స్ లో ఉంటుంది, కాన్వెక్స్ అనేది అప్వర్డ్స్ లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆఫ్టర్ ద సెకండ్ డిఫరెన్షియేషన్ ద పాయింట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. అంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ, మనకి మొత్తం ఈ 8 పాయింట్స్ చెక్ చేసిన తర్వాత మనకి ఆ కర్వ్ని ఎలా ట్రేస్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. నౌ ఐ టేక్ వన్ ప్రాబ్లమ్ అండ్ విల్ డూ 1 by 1 స్టెప్. ఓకే, జస్ట్ నోట్ డౌన్, కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. చూడండి అమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు, ట్రేస్ ద కర్వ్ y is equal to x క్యూబ్ అంటున్నారు. ఏమంటున్నారు, y is equal to x క్యూబ్. ఇలానే ఇస్తారు మీకు ప్రాబ్లము, ట్రేస్ ద కర్వ్ y is equal to x క్యూబ్. ఫస్ట్ సింపుల్ కర్వ్ తీసుకున్నాను నేను మీకు, తర్వాత మీకు కాంప్లికేటెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాము కమింగ్ వీడియోస్లో, బట్ చెక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మనము దీనికి ఏం చేయాలంటే 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ సిమెట్రిక్ చెక్ చేద్దాం. సిమెట్రిక్లో 3 ఉంటాయి, ఐదర్ ఇట్ మేబీ ఏంటంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఎప్పుడంటే ఈవెన్ పవర్స్ ఆఫ్ వై ఉందా లేదా ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఉందా చెక్ చేయండి. లేదు బోత్ ఈవెన్ ఉన్నాయా, రిమెంబర్ ఇదంతా కాదు, ఈవెన్ పవర్స్ ఆఫ్ వైయా ఆర్ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్సా ఆర్ బోత్ ఆర్ ఈవెన్. చూడండి నాన్న, ఈవెన్ పవర్స్ ఆఫ్ వై ఉందా, నో. వై పవర్ ఈవెన్ ఉందా, లేదు. మరి ఎక్స్ పవర్ ఈవెన్ ఉందా, లేదు. ఓకే, మరి ఏంటిదంటే అది నాకు ఎక్స్ పవర్ ఈవెన్ లేదు, వై పవర్ కూడా ఈవెన్ లేదు. ఒకవేళ ఇది ఈవెన్ ఉందనుకో ఏంటంట, వై పవర్ ఈవెన్ ఉంటే దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఎక్స్ పవర్ ఏంటంటే ఎక్స్ పవర్స్ ఈవెన్ ఉంటే సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అంటాం. ఆర్ బోత్ ద పవర్స్ ఈవెన్ ఉండాలి. అసలు రెండు ఆడ్లోనే ఉన్నాయి, అవునా? అందుకనేసి మనం దీన్ని ఏమంటాము అని అంటే సింపుల్గా ఏమంటాము దీన్ని, దిస్ కర్వ్ ఈస్ నాట్ ఏ సిమెట్రిక్. ఏమని రాయాలి, మీరు క్లియర్గా ఇచ్చినటువంటి కర్వ్ రాసిన తర్వాత ఏమని రాస్తాం, the curve is not symmetric. The curve is not symmetric about any axis. Why? Because ఏమని రాయాలి అప్పుడు మనము, ఇట్ హ్యాస్ ఏమన్నా అంటే ఏమని రాస్తాము, ఎందుకంటే ఏమని చెప్పాలి మనము, ఇట్ హ్యాస్ నో ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. క్లియర్గా రాయాలి మీరు ఇక్కడ, ఎక్స్ అండ్ వైకి ఈవెన్ పవర్స్ లేవు కాబట్టి దిస్ ఇస్ నాట్ సిమెట్రిక్ అంటాము. దాని తర్వాత మేడం మన నాట్ సిమెట్రిక్ కదా, ఫర్దర్ కండిషన్ చెక్ చేయొద్దు అని కొంతమందికి డౌట్ వస్తుంది. అలా ఏముండదు, ట్రేసింగ్ అన్నప్పుడు మీ ఈచ్ అండ్ ఎవ్రీ సిమెట్రిక్ ప్రాపర్టీ అసెంప్టోర్స్ అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ సిమెట్రిక్ ప్రాపర్టీ. ఓకే, దాని తర్వాత ఏం చేద్దాము, దిస్ ఇస్ అ సిమెట్రీ రైట్, డన్. దాని తర్వాత విల్ చెక్ ద ఆరిజిన్. ఆరిజిన్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం చెప్పాను, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0 ఇన్ ద గివెన్ కర్వ్. ఓకే, అదే చేస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్లో ద గివెన్ వన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ రైట్. ఇందులో నేను ఏం చేయాలి, పుట్ x is equal to 0,
అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. మరి x0 y0 సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ 0 0 వస్తుంది, రైట్? రైట్. అప్పుడు మనం ఏమంటాం, బోత్ 0 0 వచ్చింది కాబట్టి ద పాయింట్ 0 ఈజ్ సాటిస్ఫైస్ ద కర్వ్ పాసింగ్ త్రూ దిస్ కర్వ్ అని అంటాము. ఏమని అంటాము? దేర్ ఫోర్ అంటే ఏ పాయింట్, దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ వాట్? 0, 0 ద గివెన్ పాయింట్. డన్. దాని తర్వాత విల్ చెక్ ఆరిజిన్ అయిపోయింది. టాంజెంట్ ఎట్ ఆరిజిన్ ఎలా చెక్ చేస్తాము? టాంజెంట్ అంటే చెప్పాను. నెక్స్ట్ వన్ ఈజ్ మెయిన్ టాంజెంట్. మరి టాంజెంట్ ఎట్ ఆరిజిన్ అంటే ఈక్వేట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ ద కర్వ్. నాకు ఇచ్చినటువంటి కర్వ్ ఏంటిది? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. లోయెస్ట్ డిగ్రీ x⁻³ ఉంది, y⁻1. ఏది తక్కువ ఉంది? y. అంటే ఈక్వేట్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్ ఈక్వల్ టు 0. లోయెస్ట్ డిగ్రీ టర్మ్ అని అంటే నేను y కదా అక్కడ, అప్పుడు y అనేది 0 అయిపోతుంది. అంటే నాకు టాంజెంట్ ఏంటిది? దేర్ ఫోర్ y is equal to 0 is the tangent at origin. Tangent at origin అని రాయాలి. ఆరిజిన్ కనుక్కున్న తర్వాతనే విల్ గో ఫర్ టాంజెంట్. ఎందుకని టాంజెంట్ ఎట్ ఆరిజిన్ దగ్గర రాశాను, నార్మల్ టాంజెంట్ వేరు. టాంజెంట్ ఎట్ ఆరిజిన్. డన్. కొంచెం మీకు ఫస్ట్ కాబట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. మీకు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ నాతో పాటు కూడా సాల్వ్ చేయండి, క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత టాంజెంట్ అయిపోయింది. దీని తర్వాత నేను మీకు ఏం చెక్ చేయమని చెప్పాను, ఇక్కడ రాశాను ఇందాక, అసిమ్ప్టోట్స్. ఏంటిది అవి? అసిమ్ప్టోట్స్. మరి అసిమ్ప్టోట్స్ ఏంటి చెప్పండి. దెర్ ఈజ్ నో అసిమ్ప్టోట్స్ అంట. ఎందుకు చెప్పండి మీరు ఒకసారి. ఇందాక చెప్పాను ఇచ్చింది y ఈజ్ ఈక్వల్ టు x³ కదా, దెర్ ఈజ్ నో అసిమ్ప్టోట్స్ అంటే ఏంటిది? అంటే దిస్ ఈజ్ నాట్ ప్యారలల్ టు x అండ్ దిస్ ఈజ్ నాట్ ప్యారలల్ టు y. ఎలా చెప్పారు మేడం అని అంటే, ఏదైనా కోఎఫిషియంట్ తీసుకొని హైయెస్ట్ పవర్ ఉంటే దాన్ని ఈక్వేట్ చేస్తాం. హైయెస్ట్ పవర్ ఇప్పుడు ఇలా ఉందనుకో, y ఈజ్ ఈక్వల్ టు x-5 ఇంటూ x³ ఉంటే ఇప్పుడు ఇది x-5 ఈక్వల్ టు 0, హైయెస్ట్ పవర్ ఆఫ్ x, దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 5, దిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అని అంటాం, రైట్? బట్ ఇక్కడ నీకు పవర్ యొక్క హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? మెర్లీ. ఇందాక చెప్పాను, మెర్లీ ఇఫ్ దెర్ ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్. అప్పుడు ఏమని రాయాలి నేను ఇక్కడ? బోత్ ద యాక్సిస్ ఏమంటున్నాను నేను ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు x³ లో దెర్ ఆర్ నో అసిమ్ప్టోట్స్ ప్యారలల్ టు, ఏమని రాస్తాను? దేర్ ఆర్ నో అసిమ్ప్టోట్స్ parallel to both the axis. ఎందుకని x and y are merely constant. ఎలా అంటావా? ఇప్పుడు దీని కోఎఫిషియంట్ ఎంత? 1. అప్పుడు కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 అంటే మనకి మెర్లీ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏమంటున్నాను? x and y are, ఏమంటున్నాను ఇక్కడ? x and y are. ఎందుకని? both asymptotes parallel to both the axis. the coefficient క్లియర్గా రాయాలంటే మీరు ఏం రాయాలంటే, the coefficient of highest powers of x and y are merely కాన్స్టెంట్స్. మీరు ఎలా చేసినా కాన్స్టెంటే వస్తుంది, కాన్స్టెంట్ పాయింట్స్ వస్తాయి కాబట్టి మెర్లీ కాన్స్టెంట్. రన్. అసిమ్ప్టోట్స్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇది రబ్ చేసేద్దాము. అసిమ్ప్టోట్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఏం కండిషన్ చెప్పాను ఇందాక? పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ రాద్దామా? కనిపిస్తుందా లేదా? విల్ డూ. ఓకే, ఇక్కడ రాసిద్దాం పాయింట్స్. ఆ పాయింట్స్ ఎలా అంటే చూడండి, కనిపిస్తుందంటే రాస్తానండి, చెక్ చేస్తాను. ఆర్ ఎల్స్ విల్ గో. ఓకే, కొంచెం కనిపించట్లేదు కదా, ఇక్కడి వరకు ట్రై చేద్దాం. డన్.
ఇక్కడ ఏం లేదు, ఎక్స్ ఇది వైఏ ఇది వైఏ. ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుందంటే మైనస్ ఇన్ఫైనైట్ మైనస్ ఇన్ఫైనైట్ మైనస్ అప్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్. ఎలా తీసుకుందామంటే చూడండి, మనకేమని తెలుసు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కదా. నేను ఎక్స్ వాల్యూ ఇఫ్ యూ పుట్ ఏం తీసుకున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను పాయింట్స్లో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి యూ విల్ గెట్ వై, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి యూ విల్ గెట్ ఎక్స్. ఇప్పుడు నేను y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎక్స్ వాల్యూస్ ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. వీ కెన్ కన్సిడర్ అప్ టు పాజిటివ్ నెగటివ్ యాక్సిస్ కాబట్టి నేను ఇది 0 1 2 3 సో ఆన్, ఇది -1 -2 -3 సో ఆన్. అప్పుడు y ఏమవుతుంది, -3 హోల్ క్యూబ్ -2 హోల్ క్యూబ్ -1 హోల్ క్యూబ్ 0 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ సో ఆన్. ఇదేమవుతుంది నాకు 27 ఏనా, ఎస్. ఇది మైనస్ నెగిటివ్ వస్తుంది నాన్న, ఎందుకని ఆడ్ పవర్ ఉంది. ఇది -8 -1 0 1 8 27 సో ఆన్. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే జస్ట్ నోట్ డౌన్, ఈ పార్ట్ తీసేసి మనము దానికి రీజియన్ డయాగ్రామ్ వేసేద్దాం. సరే, పాయింట్స్ వరకు చేసాం కదా. ఆ పాయింట్స్ అయిపోయిన తర్వాత దీనికి మనం, ఇవి పాయింట్స్ అండి, దీనికి నేను ఏం చేస్తా, పాయింట్స్ తర్వాత రీజియన్ డయాగ్రామ్ వేసేసేద్దాము. కొంచెం లెంతీ ఉండొచ్చు, ఫస్ట్ ప్రాబ్లం కదా. దీనికి రీజియన్ వేస్తే నాకు ఎలా వస్తుందంటే చూడండి అమ్మా, సరే పాజిటివ్ యాక్సిస్ నెగిటివ్ యాక్సిస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది 0 అనుకోండి, 1 ఇక్కడెక్కడో 8 ఇక్కడెక్కడో 27 0 1 8 27 -1 -8 -27 -1 -8 -27. చూడండి నేను ర్యాండమ్గా వేస్తున్నాను. ఇది ఎలా అనంటే ఎక్స్ అనేది 0 అయినప్పుడు వై 0 ఇక్కడ, తర్వాత ఎక్స్ అనేది 1 అయినప్పుడు వై ఎంత 1, ఎక్స్ 1 అయినప్పుడు వై 1, అండ్ ఎక్స్ 2 అయినప్పుడు వై ఎంత, ఇక్కడెక్కడో 2 ఉంది రైట్, వై ఎంత ఇక్కడ 2 ఉంది అనుకో, వై ఎంత 8 అంటే ఇక్కడ, ఓకే. తర్వాత ఎక్స్ 3 అయినప్పుడు ఇక్కడెక్కడో 3 ఉంది, వై ఎంత 27 అంటే ఇక్కడ ఉంది, ఓకే ఓకే. అంటే అదే విధంగా మీరు నెగిటివ్ తీసుకుంటారు అనుకోండి, నెగిటివ్లో ఎక్స్ అనేది -1 అయినప్పుడు, ఎక్స్ అనేది -1 అయితే వై ఎంత -1 అంటే ఇక్కడ అండి, ఇది -1 అయినప్పుడు ఇది ఇక్కడ, తర్వాత ఎక్స్ అనేది -2 ఇక్కడ ఉందనుకో, వై ఎంత 8 తర్వాత 27 అంటే ఇలా వస్తుంది, ర్యాండమ్ గా మీకు ఇలా వస్తుంది అన్నట్టు. దిస్ ఈజ్ ద రీజియన్. దాని తర్వాత మనం ఏం కనుక్కోవాలంటే రీజియన్ తర్వాత పాసింగ్ ఆర్ ఫాలింగ్ కర్వ్, సారీ మర్చిపోయినాం, టాంజెంట్ కనుక్కోవాలి కదా. జస్ట్ సెకండ్, సరే టాంజెంట్ కనుక్కుందాం. ఇందులోనే నెక్స్ట్ వన్ ఈజ్ టాంజెంట్. మరి ఈ టాంజెంట్ అంటే నేను ఏమని చెప్పాను, డెరివేటివ్, ద గివెన్ కర్వ్ కి డెరివేటివ్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, ఎక్స్ క్యూబ్, దీనికి డిఫరెన్షియేషన్ dy/dx చేస్తున్నా, అప్పుడు ఇది ఏమవుతుంది 3x². బాగా వినండి, టాంజెంట్ ఏమని చెప్పానంటే నేను మీకు ఇక్కడ టాంజెంట్ లో ఒకసారి వెనకాలకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈక్వేట్ ద టాంజెంట్ ఏమని చెప్పండి, dy/dx ని ఈక్వేట్ టు 0 చేయండి, ద టాంజెంట్ ఆఫ్ ద కర్వ్. అంటే ఇక్కడ మీకు tangent of the curve అనేది 3x². if you put x is equal to 0 0, x is equal to 1 స్క్వేర్ చేసిన 3 వస్తుంది, 2 తీసుకుంటే 2 స్క్వేర్ అంటే పాజిటివ్ వస్తుంది, మీరు నెగటివ్ తీసుకున్న పాజిటివ్ వస్తుంది. అంటే మీకు టాంజెంట్ అనేది ఏమొస్తుంది, ఎనీ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్. అవునా, ఫర్ ఆల్ ఎక్స్. అంటే నేను ఏమని రాయొచ్చు టాంజెంట్ ని, ద కర్వ్ ఈజ్, ఒక టాంజెంట్ అంటే ఏమని రాస్తారు, therefore this is the tangent of the given curve, 3x² is the tangent of the given curve, that's it. తర్వాత రైజింగ్ అండ్ ఫాలింగ్ చేసేటప్పుడు కొంచెం మీరు టెన్షన్ పడొద్దు, ఈజీ. రైజింగ్ అండ్ ఫాలింగ్, ఈ రైజింగ్ ఫాలింగ్ లో నేను మీకు ఇక్కడ ఏమని చెప్పాను, 3 కండిషన్స్ చెప్పాను. ఏంటిదంట, రైజింగ్ ఫాలింగ్ లో ఫస్ట్ డెరివేటివ్ అనేది ఏం కావాలి, రైజింగ్ ఫాలింగ్ లో
3 కండిషన్స్ చెప్పాను కదా. ద కర్వ్ ఈజ్ రైజింగ్. ఒకవేళ మీకు ఇక్కడ గ్రేటర్ దెన్ చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా 3x² ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ ద గివెన్ కర్వ్ అని రాయాలి. ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇక్కడ చెక్ చేస్తాం. ఏంటంట, ఇఫ్ dy/dx ఈజ్ గ్రేటర్ దెన్ 0 అప్పుడు దాన్ని మనం ఏమంటాం, కర్వ్ ఈజ్ రైజింగ్ అంటాం. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0 ఫాలింగ్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 నైదర్ రైజింగ్ నార్ ఫాలింగ్. మరి ఏదవుతుంది, ఇఫ్ యూ పుట్ ఎక్స్ ఆల్, ఇందాక చెప్పాను కదా ఎక్స్కి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా గ్రేటర్ దెన్ వస్తుంది. దేర్ ఫోర్ ద గివెన్ కర్వ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, దేర్ ఫోర్ ద గివెన్ కర్వ్ ఈజ్ రైజింగ్. తర్వాత లాస్ట్ వన్ ఈజ్ కాన్కెవిటీ, కాన్వెక్సిటీ అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అదేంటంట, అది ఎలా చెక్ చేస్తాము, డబుల్ డెరివేటివ్. ఏంటిది నెక్స్ట్ మనకి 8th వన్, కాన్కెవిటీ అండ్ కాన్వెక్సిటీ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. మరి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఎలా అని అంటే ఏం లేదండి, నేను డబుల్ డెరివేటివ్ అనుకుంటాను. డబుల్ డెరివేటివ్ ఇప్పుడు నాకు ఇది సింగిల్ డెరివేటివ్ రైట్, దీనికి డబుల్ డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది, 6x వస్తుంది. ఎంత వస్తుంది నాకు, 6x వస్తుంది. అంతేనా? 3 కండిషన్స్ చెప్పాము కదా, డబుల్ డెరివేటివ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇది 3 కండిషన్స్ చెప్పాను. సరే, నీకు ఇది ఎంత కాదబ్బా, d²y/dx² రా. ఇక్కడ dy/dx, ఇది d²y/dx అంటే ఎంత వస్తుంది, 6x వస్తుంది. ఈ 6x అనేది 3 కండిషన్ చెప్పాను. 6x అనేది గ్రేటర్ దెన్ అయినప్పుడు ఏమని చెప్పాను, దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ రాద్దామా, లెస్ దెన్ తీసుకుందామా. ఫస్ట్ x is equal to 1 తీసుకుంటే దిస్ ఈజ్ లెస్ దెన్ రైట్. ఇఫ్ x లెస్ దెన్ 0 ఏదైనా రాయండి, ఇఫ్ x లెస్ దెన్ 0, x లెస్ దెన్ 0 అని అంటే నెగిటివ్ వాల్యూ తీసుకుంటే 6కి మనకు అన్ని నెగిటివే వస్తాయి రైట్. నెగిటివ్ వస్తాయి అంటే లెస్ దెన్ అంటే కాన్కేవిటీ డౌన్వర్డ్స్, అంటే కాన్కేవ్ డౌన్వర్డ్స్, మీకు అర్థం కావడానికి ఇది కాన్వెక్స్ అప్వర్డ్స్. తర్వాత ఇఫ్ x గ్రేటర్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే నాకేమవుతుంది, 0 కంటే పెద్దవి 1, 2, 3 అని, అంటే ఇక్కడ నెగిటివ్ తీసుకున్నా ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే అప్పుడు గ్రేటర్ దెన్ వస్తుంది. ఓకే, కాబట్టి అప్పుడు ఏమవుతుంది నాకు, గ్రేటర్ దెన్లో కాన్కేవ్ అప్వర్డ్స్ అవుతుంది అండ్ కాన్వెక్స్ డౌన్వర్డ్స్ అవుతుంది. ఇది మన కండిషన్ ఆల్రెడీ ఇందాక తీసుకున్నాం. ఆర్ ఇఫ్ x is equal to 0, x is equal to 0 తీసుకుంటే 6x అంటే 0 వస్తుంది. అంటే d²y/dx² ఈక్వల్ టు 0 వస్తే నేను ఏమని చెప్పాను, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.